గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ ఛానల్కి. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి. సో ఇలా ఎండాకాలంలో కొద్దిగా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా పెరుగుతో ఇలా కొద్దిగా ఇలా చేసిస్తే మనిషి కూల్ అవుతాడు, మనసు కూడా కూల్ అవుతుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది ఎండలో వచ్చి ఇలా తింటే ఒక్క ముద్ద. ఇలా చేసి పెట్టండి పిల్లలకైనా పెద్దలకైనా. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి అన్నం స్పెషల్ దీనికోసం కర్డ్ రైస్ కోసం వండితే మాత్రం కొంచెం మెత్తగా ఉండాలి. లేదు ఇంట్లో ఉన్న రైస్ అంటే కొద్దిగా స్మాష్ చేసి మెత్తగా చేయండి, ఎందుకంటే పెరుగన్నానికి కొద్దిగా మెత్తగానే ఉండాలి. సో ఇదిగో నేను ఒక 2-3 స్పూన్ రైస్ తీసుకొని కొంచెం మెత్తగా చేసుకున్నాను. తర్వాత 2 కప్పులు పెరుగు వేసుకొని ఉప్పు కొద్దిగా వేసి అలా కలుపుకున్నాను. తర్వాత ఇదిగోండి ఆయిల్ కూడా చాలా కొద్దిగా వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళ కోసం చేస్తున్నానండి నేను, అందుకే వాళ్ళకి తినరాదని వేస్తాను. తర్వాత జీడిపప్పు వేసానండి. తర్వాత కరివేపాకు, తర్వాత క్యారెట్ అండి. ఇలాగే లోపలికి వెళ్తాం. క్యారెట్ ఊరికైనా తినమంటే తినరు కాబట్టి కొద్దిగా క్యారెట్ తురుము. సో తర్వాత కొత్తిమీర అండి. ఇదిగోండి కొద్దిగా ఉప్పు, అంతే. జీడిపప్పు, క్యారెట్ మీరు స్కిప్ చేసుకోవచ్చు, కాకపోతే పిల్లలకి ఇస్తే హ్యాపీగా తినేస్తారు, పిల్లలు పెద్దలు కాబట్టి. సో ఇదిగోండి అంతే. ఇలా 1 నిమిషం 2 నిమిషాలు కూడా పట్టదండి, అంతే. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను నేను. ఇదిగోండి ఇలా దీన్ని కలుపుకోవాలి. అన్నీ హెల్తీయే కాబట్టి. సో ఎండలో పడొచ్చిన వాళ్ళకి ఇలా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఇస్తే చాలా కూల్గా అవుతారండి. అండ్ హెల్తీ కూడా ఎండాకాలంలో. సో ఇలా ఏదో మట్టి పాత్రలో ఇస్తే ఇంకా బాగుంటుంది. సో నేను కూడా మట్టి పాత్రలోనే ఇస్తానండి. మా నాన్నగారికి చాలా ఇష్టం ఇది. అది కూడా లంచ్కి ఇలా కొద్దిగా చేసి ఇచ్చాను. సో చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ఇలా చేయండి. కర్డ్ రైస్ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. ఇంకా మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫుల్ ఎండ ఉందండి, పిల్లల్ని బయటికి వెళ్ళనియకండి. ఖచ్చితంగానే ఇంట్లోనే ఉండండి. డిహైడ్రేషన్ కాకుండా కాపాడుకోండి. ఫ్రిడ్జ్ వాటర్ తక్కువగా వాడండి. సో ఇలాంటి హెల్తీ ఫుడ్ తినుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.